ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని డబ్బు కోసమే ప్రేమిస్తాడా? కేవలం సెక్స్ పరంగానే వాడుకోవడం కోసమే తన దగ్గరకు వస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే నాకు ప్రపోజ్ చేశాడు. చేసిన తర్వాత నాకు నువ్వంటే ఇష్టము, నీతో ఉండాలని ఉంది, పెళ్లి చేసుకుంటా అన్నాడు. అసలు ఎందుకు ఈ ట్రాన్స్జెండర్స్ అబ్బాయి చేతుల్లో మోసపోతున్నారు? కారణం ప్రేమ. అట్లా ఏం లేదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, నువ్వే నాకు కావాలి అని. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తున్నారంటే ఒక వింతలా చూస్తారు. ఎందుకు విడిపోయారు మీరిద్దరు? వాళ్ళ ఫ్యామిలీ వల్ల సిల్లీ రీజన్ ఒకటి ఉంటుంది కదా అక్క, మనకి పిల్లలే పుట్టారు. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని డబ్బు కోసమే ప్రేమిస్తాడా? కేవలం సెక్స్ పరంగానే వాడుకోవడం కోసమే తన దగ్గరకు వస్తాడా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారంటే ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది అమ్మాయి అబ్బాయి ప్రేమ కాబట్టి. కానీ ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తున్నారంటే ఒక వింతలా చూస్తారు. కారణం ఈ ట్రాన్స్జెండర్ అనే ఒక జీవితం. అందులో ఎంతోమంది అబ్బాయిలు మా ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వచ్చి ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకొని మోసం చేసిపోయే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం సొసైటీలో ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని అబ్బాయిలు ప్రేమించి మోసం చేసిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నిజమేనా ఇది? అసలు ఎందుకు ఈ ట్రాన్స్జెండర్స్ అబ్బాయి చేతుల్లో మోసపోతున్నారు? కారణం ప్రేమ. నేను ఇందాక మీ ఒక మాట చెప్పాను కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుందానంటే ఈ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక ట్రాన్స్జెండర్ ప్రేమిస్తుందంటే ఈ సొసైటీ యాక్సెప్టెన్స్ చెయ్యదు. కానీ ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ప్రేమిస్తున్నా అంటే గుడ్డిగా నమ్మిస్తుంది. కారణం ఈ సొసైటీలో వాళ్ళకి ఎలాంటి రిసీవింగ్ అనేది ఉండదు. ట్రాన్స్జెండర్గా ఎప్పుడైతే చేంజ్ అవుతామో కుటుంబం ఆదరణ అనేది ఉండదు. ఫ్రెండ్స్ మనం ఎవరైతే ఫ్రెండ్షిప్తో ఉంటామో ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళు తోడుగా ఉండరు. మనతో చదువుకున్న వాళ్ళు తోడుగా ఉండరు. మనతో ఉన్న ఈ బంధాలు అనేవి తోడుగా ఉండవు. ఎప్పుడైతే ఒక ట్రాన్స్జెండర్ ఈ చీర కట్టుకుందో ఆ రోజు నుంచే తన 4 గోడల మధ్య అంకితం అయిపోతుంది. అలా 4 గోడల మధ్య తన జీవితం కొనసాగిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ జీవితంలోకి ఎంతోమంది అబ్బాయిలు వచ్చి మోసం చేసిపోయే వాళ్ళే ఉంటారు అంటున్నాను కదా. కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికే వస్తున్నారని చెప్పేసి అనేది మేము గ్రహించలేము. ఎందుకంటే నేను చెప్పాను కదా, 4 గోడల మధ్య చీకటిలో బతుకుతున్న మాకు ప్రేమ అని ఒక చిగురు చూపించి అందులో మేము ఎలాంటి ప్రేమ కోరుకుంటామంటే మమ్మల్ని ప్రేమగా చూసుకోవడము, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళడము, మాకు ఇష్టమైన ఏవైతే ఉంటే ఆ ఇష్టాలను చూపించే వ్యక్తులను మేము కోరుకుంటాము. అలాంటి ప్రేమ మా దగ్గర చూపించి మా దగ్గర డబ్బు తీసుకోవడము, మమ్మల్ని ఫిజికల్గా వాడుకోవడము, మమ్మల్ని అతి దారుణంగా కొట్టడము, ఇలాంటి మోసాలు చేసే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. మరి ఇన్ని మోసాలు జరుగుతున్నా కూడా, ఇన్ని అగత్యాలు జరుగుతున్నా కూడా ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ అబ్బాయి చేతుల్లో మోసపోయి చనిపోతున్నా కూడా ఎందుకు ఇంకా ట్రాన్స్జెండర్స్ అబ్బాయిని నమ్ముతున్నారు అంటే ప్రేమ. ఈ ప్రేమ అనే గుడ్డి మాయలో పడిపోయి ఎంతోమంది కూడా మోసపోతున్నారు. కానీ మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఎంతోమంది ట్రాన్స్ కపుల్స్ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని చూపించడం జరిగింది. అందులో ఎంతోమంది ఒకరో ఇద్దరు విడిపోయి ఉంటారు. కానీ చాలామంది కూడా వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ అందరిలో మనం కాకుండా మన సమస్యలను మనం ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని ఎంతోమంది సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. మీరు అనుకోవచ్చు, అదేంటి స్నేహక్క, ఎంతోమంది ట్రాన్స్జెండర్ కపుల్ చూపించారు కదా, ఎందుకు మీరు పదే పదే వాళ్ళనే చూపిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. నేను చూపించిన కారణం ఒకటే. ఇందాక మీకు చెప్పాను కదా, ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ప్రేమలో పడి మోసపోతున్న వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మోసపోకుండా ఉండడానికి, అదేవిధంగా ఒక అబ్బాయిని ప్రేమించే ముందు ఎన్ని రకాలుగా వాళ్ళని నమ్మాలి అనే దాని గురించి, అదేవిధంగా చాలామంది కపుల్స్ కూడా ఆదర్శంగా ఉంటున్న వాళ్ళని కొంతమందిలోనే చేంజెస్ వస్తుందని చెప్పేసి అనేసి ఆలోచన కోసమే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఎంతోమంది ట్రాన్స్ కపుల్స్ని మనం వీడియోస్ ద్వారా చూపించడం జరుగుతుంది. వాళ్ళ లైఫ్ అందరిది కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కానీ అంత మనం సక్సెస్ఫుల్గా చూపించిన ఏదో ఒక చోట మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక ట్రాన్స్జెండర్ కపుల్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఇలా ఎంతోమంది మోసపోతున్న ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇలా మోసం చేసే వాళ్ళు కాదండి, ట్రాన్స్జెండర్స్కి లైఫ్ ఇచ్చే అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇలా లైఫ్ ఇచ్చే అబ్బాయిలన్నా చూస్తే అన్నా మమ్మల్ని మోసం చేసే అబ్బాయిల వారిలో మనసులో కొంత చేంజ్ అయిపోయి మాతో లైఫ్లో ఉండడానికి ముందుకు వస్తారనే ఆలోచనతో నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం ప్రస్తుతం ఒక జంట దగ్గరికి అయితే వచ్చాం. ఆ జంట వారి మీ అందరికీ ఆల్రెడీ తమిళం చూసి అర్థమైపోయింది అనుకుంటా. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా మారింది ఏంటంటే, తన మెడలో తాళి కట్టే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఈ తాళి కట్టడం నీకు ఇష్టమేనా, మీ కుటుంబం వచ్చినా నువ్వు ఓకే అని చెప్తావా, మరి రేపు అందరిని మోసం చెయ్యవు కదా అని తనతో మాట ఇచ్చుకొని అందరి సమక్షంలో నీకు ఇష్టమైతేనే నా మెడలో తాళి కట్టి అని చెప్పేసి అనేసి ఆ మాట చెప్పడము ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారి అందరి దృష్టిలో కూడా వారి జంట ఒక ఆదర్శంగా నిలబడింది. మరి జంట సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అనేది
వాళ్ళ మాటల్లో చూడాలి. అసలు వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది, పెళ్లిపిడి దాకా ఎలా ఎక్కారు అనే విషయాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వాళ్ళ దగ్గరికి. ఇల్లు కడుతున్నావా? ఇష్టంతోనే ఇక్కడ దాకా వచ్చిందని ఏమీ లేదు, కొన్ని రోజులు ఆగుదామంటే ఆగుతా. నాకు ఏం లేదు కట్టడమే. మళ్ళీ తర్వాత అది ఇది అని చెప్పి నాటకాలు వేయొద్దు, ముందే చెప్తున్నా. ఇష్టపూర్వకంగానే చేస్తున్నావు. ఇష్టపూర్వకంగానే కడతాను. ఎందుకు మళ్ళీ తర్వాత చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇష్టపూర్వకంగానే కడతాను. ఇష్టపూర్వకంగానే కట్టించుకుంటాం కదా. నీకు ఇష్టపూర్వకంగా కట్టించుకున్నా, కానీ నీకు ఇష్టంతోనే కడుతున్నావు కదా. మళ్ళీ తర్వాత అది ఉంది ఇది ఉంది అట్లా బలవంతం ఎంత బలంతం అలాంటిది ఏమి లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆపేస్తా, లేదు కదా. నీ మనస్ఫూర్తిగానే ఇష్టం, మనస్ఫూర్తిగానే కడతాను. మీ వాళ్ళు వచ్చినా చెప్తావుగా. మీ వాళ్ళు వచ్చినా ఆగడాడి, ఎవరు వచ్చినా ఏమొచ్చినా కూడా నువ్వే అడ్డుకోవాలి. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే. సో కావ్య, ఆ అబ్బాయి ఫస్ట్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే నాకు ప్రపోజ్ చేశాడు. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఆయన వచ్చింది. ఆయన నేను ఎక్కువ ఫేస్బుక్ నమ్మను అనమాట. ఫేస్బుక్లో అయితే నేను స్టోరీ పెట్టుకోవడానికి వెళ్తాను, రీల్స్ చూడడానికి వెళ్తాను, లేకపోతే సీరియల్స్ ఉంటాయి కదా, ఎక్కువనే సీరియల్స్ చూస్తుంటాను అనమాట. 4 days తర్వాత హాయ్ అని పెడితే మళ్ళీ హాయ్ అని వచ్చింది. అని జస్ట్ మెసేజ్ చేస్తాను హాయ్ అని. ఆ తర్వాత నేనే వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేసిన తర్వాత మాట్లాడుతుంటే నేను ఒక ట్రాన్జెండర్ కదా, నాతో మాట్లాడటం నీకు ఇష్టమేనా అని అడిగిన. అలాంటి వాళ్ళతో మాట్లాడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు ఎందుకు ఫోన్ చేస్తాం అంటే, మీరైతే మనుషులు కాదా, మీతో మాట్లాడడం తప్పేముంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నీతో మాట్లాడుతున్నా అన్నాడు. ఓకే అన్న. అన్న తర్వాత అప్పుడు మేమిద్దరం చాలా ఫనీగా ఉన్నాం. అతను నవ్వుతుండు, నేను నవ్వుతున్నా, మేమేదో జోకులు వేసుకుంటూ సరదాగా ఉన్నాం. ఉన్న తర్వాత ఈవినింగ్ తర్వాత మళ్ళీ కాల్ చేసింది నాకు. అంటే నెంబర్ సెండ్ చేసిన, ఫ్రెండ్లీగా ఉందామని చెప్పి నెంబర్ సెండ్ చేసుకుంటే ఈవినింగ్ కాల్ చేశాడు. చేసిన తర్వాత నాకు నువ్వంటే ఇష్టము, నీతో ఉండాలని ఉంది, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ మాటకి నేను అడిగిన, జస్ట్ 1 dayలోనే. అయితే తర్వాత ఏమన్నాడు, పెళ్లి చేసుకుంటే నేను ఒకటే మాట చెప్పిన, నాకు పిల్లలు పుట్టారు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, నీ ఫ్యామిలీ నాకు ఇష్టమై ఒప్పుకుంటానంటే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. అయితే అప్పుడు చెప్పాడు అనమాట, నాకు ఫ్యామిలీ ఎవ్వరు లేరు, నాకు మమ్మీ డాడీ లేరంటే నిజంగా చెప్పు, ఒట్టే చెప్పు, నా కోసం ఇలా అనద్దు, నీకు వేరే ఫీలింగ్స్ ఉంటే కూడా పర్లేదు, నేను అర్థం చేసుకుంటా. అంటే అట్లా ఏం లేదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, నువ్వే నాకు కావాలి అని. ఎలా నమ్మావు? చాలా మంది మన దగ్గరకు వచ్చే నమ్మలేదు అక్క, ఉంటే కూడా మాకు ఎవరు నమ్మలేదు మేడం. వచ్చేవాళ్ళు చెప్తా వినండి, నాకు నమ్మలేదు. నేను అన్ని ఫేకే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్తో ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడంటే ఏ కారణంగా లేకుండా మాట్లాడు. నేను అదే ఆలోచించుకొని ఎక్కువసేపు కూడా అది పట్టించుకోలేదు. తర్వాత అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసాం మాట్లాడుకున్న తర్వాత. నమ్మలేదక్క, నమ్మలేదు కరెక్టే. అప్పుడు తర్వాత మేము ఫస్ట్ మీట్ తిరుపతిలో అయ్యామక్క. తిరుపతిలో కలుసుకున్నాం. ఫస్ట్ పరిచయం ఎక్కడ? తిరుపతి అక్క, తిరుపతిలో కలుసుకున్నాం ఫస్ట్ మీటు. అప్పుడు కలుసుకున్నప్పుడు ఇద్దరం బాగా సరదా అప్పుడు మాట్లాడుకున్నాను. నేను ఎలా ఉన్నా నీకు ఇష్టం ఉంటానా నేను చెప్తాను. ఫస్ట్ ఈయనని నేను ఫోన్లోనే మాట్లాడుకున్నాను. ఒక 10 days తర్వాత మాట్లాడుకున్నాను, ఒక 15 days మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత తిరుపతి అనుకోకుండా ఆ ఏడుకొండ వారి వల్ల దర్శనం వస్తే వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా అనుకోకుండా ఆ నెక్స్ట్ డే ముందే నాకు చెప్పాడు, నేను తిరుపతి వెళ్తున్నా అంటే, మేము కూడా మార్నింగ్ తిరుపతి వస్తున్నామని చెప్పా. ఆడికి వెళ్ళిన తర్వాత నేను గమనించాలని అనుకొని ఈయన కలుద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే నాతో వచ్చే అబ్బాయి సిగ్గుపడుతున్నాడా, లేకపోతే ఎలా ఉంటున్నాడు, డౌట్గా ఉన్నాడా, నలుగురు తిప్పగలడా అని ఎంక్వైరీ చేసుకోవడానికి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళినా. అతనికి కూడా తెలియదు ఇది. వెళ్ళిన తర్వాత నేను ప్రతిదీ గమనించాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాతో ఎలా తిరిగింది, ఎలా ఉన్నది, పిక్స్ దిగటం కానీ, సరదాగా ఉండటం కానీ, నేను మా వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండటం నాకు నచ్చింది. అది నచ్చి అప్పుడు తనకు నమ్మకం వచ్చిందక్క, ఇతను ఉంటాడు. అప్పటిదాకా నేను ఆయనకేం చెప్పలేదు. అంటే ఇప్పుడు అక్కడే మీరు ఫస్ట్ తిరుపతిలో కలుసుకున్నారు, తిరుపతిలో మాట్లాడుకున్న నమ్మకం అనిపించింది. అంటే బయటికి వస్తున్నాడు, నీతో నీతో ఫోటోలు దిగుతున్నారు, ఇవే నమ్మకం అనుకుంటున్నావా నువ్వు? నన్ను చూసుకోగలడు, నాతో హ్యాపీగా ఉంటాడని ఒక నమ్మకం వచ్చింది. ఎట్లా వచ్చింది అది? అంటే ఇప్పుడు నాకు పేరెంట్స్ లేదు, అతనికి పేరెంట్స్ లేదు, మా ఇద్దరు కష్టాలు ఒకటైంది. తర్వాత వచ్చేసి ఏమనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పడ్డ కష్టం అతను పడ్డాడని నాకు చెప్పాడు, నేను పడ్డది ఆయనకి పడ్డాడు, కష్టం సేమ్ ఉన్నాయి. అది కాక ఎవరు లేని వాళ్ళు అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నేను తనని ఇష్టపడుతున్నాను కదా. ఇష్టపడుతున్నప్పుడు ఈయన ఏమనుకున్నానంటే ఒకటే మాట అనుకున్నాను అక్క, నాకు ఏ తోడు లేదు, హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అయ్యా. ఇతతో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా జెన్యూన్గా మాట్లాడటము, అతను చూపించే కేరింగ్ కానీ, నా మీద ఉన్నది కానీ చాలా నచ్చింది నాకు. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగినాక తనకు కొద్దిగా పంటి నొప్పి ఉన్నది. అప్పుడు అంటే పంటి నొప్పి ఉన్నప్పుడు తను బాధపడుతున్నది. బాధపడుతుంటే నేను అప్పుడు దగ్గరికి తీసి చెప్పిన, బాధపడకు, ఏం కాదులే, నేను ఉండలే, ఏమవుతుంది అని అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు కూడా తను హ్యాపీగా సంతోషంగా ఇంత
కేర్ గా చూసుకున్నాడని అప్పుడు నమ్మకం వచ్చింది. అంటే అంటే దాని గురించి కాదక్క, అంటే కేర్ తీసుకునే కదా అక్కడ. ఇది బాధపడకు, అతనికి ఆరోగ్యం తీసుకోవడం, బాగాలేకపోతే నేను చూసుకున్నా. ఏదైనా టాబ్లెట్ వేసుకుందులే అని నేను అడిగిన అవన్నీ. తనకు అప్పటి నుండి తెలియదు కదా, ఎవరు అడిగితోళ్ళు లేరు, తనే బాధపడుకుంటా ఏదన్నా జ్వరం వచ్చినా తన ఒక్కతే ఇంట్లో ఉంటుందంట, ఇంట్లో నుండి బాధపడుకుంటుంటది. అలాంటి సమయంలో నేను కూడా అడిగిన, నేను ఉండలే ఏం కాదు, కిందికి వెళ్ళాక నేను టాబ్లెట్ వేసుకో అది ఇది కొద్ది కేర్ చూపించిన, దానివల్ల కొద్దిగా నమ్మకం ప్రతిదానికి నేనున్నానని ఆయన ఒక ధైర్యం నాకు ఇచ్చాడు. ఆ ధైర్యం వల్ల చేసుకున్నాను. నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒకటి అడుగుతున్నా, కాబట్టి నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. సో ఈ డౌట్ వచ్చేసి చాలా మందికి ఉంది, చూస్తున్న ప్రేక్షకులకు ఉంది, మన కమ్యూనిటీలో కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అంటే నేను తప్పుగా అనుకోవద్దు, నేను ఫస్టే అడుగుతున్నాను మిమ్మల్ని, ఇది ఫస్ట్ లవ్ ఇది నీకు పాస్ట్ ఉంది? చెప్పాను, ఉందా? ఉంది. సో ఆ పాస్ట్ లవ్ అంటే ఏంటి? అంటే దాని అంటే నేను ఇట్లా ఉన్నప్పుడు కదక్క, ఇంకా చిన్నప్పుడు అనమాట. ఓకే ఓకే, తర్వాత ఆయనకి చెప్పాను నేను 7 years వన్ సైడ్ లవ్. అంటే ఒక ఇద్దరం కలుస్తున్నామంటే మన పాస్ట్ అనేది మనం చెప్పుకున్నప్పుడే మన లేదక్క, ఇలాంటి డౌట్స్ వస్తుందని నాకు తెలుసు. ఇతనితో ఉండాలి అంటే నేను ఉన్నది చెప్పాలి. తర్వాత వేరే వాళ్ళు చెప్పి అట్లా అయింది మాత్రం నాకు నచ్చలేదు. ఫస్ట్ పరిచయం అయినప్పుడే చెప్పాను, నాకు ఫస్ట్ లవ్ ఉంది, అతనితో నేను బ్రేకప్ అయిపోయి చాలా లేయింది, అతను కొన్ని కారణాల వల్ల విడిపోవటం జరిగింది. ఎందుకు విడిపోయారు మీరు ఇద్దరు? వాళ్ళ ఫ్యామిలీ వల్ల సిల్లీ రీజన్ ఒకటి ఉంటుంది కదా అక్క, మనకి పిల్లలే పుట్టారు. మరి ఇప్పుడు తను ఒకవేళ తను కూడా అదే రీజన్ ఏదైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేయడం వల్ల అలాంటివి వస్తే మళ్ళీ తను వెళ్ళిపోవడం గ్యారంటీ ఎట్లా? ఆ నమ్మకం ఉందక్క, వెళ్ళిపోడని నేను నమ్మిన తర్వాతే పెళ్లి చేసుకున్నా. ఫస్ట్లో ఒకప్పుడు దెబ్బతిన్నా కాబట్టి రెండోసారి ఆలోచించాను. అంటే నువ్వు ఫస్ట్ ఆల్రెడీ ఒక అబ్బాయి చేతిలో మోసపోయావు, మళ్ళీ ఇంకో అబ్బాయి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు తను కూడా నీతో లైఫ్లో ఉంటాడు అని చెప్పి నువ్వు ఎట్లా నమ్మినావు? నమ్మినా అంటే ప్రేమ అనేది గుడ్డదంటారు కదా అక్క మేడం, అలాగా నమ్మేసిన. అలాగాక ఏమో నాకు ఈయన చెయ్యి పట్టుకుంటే వదలడం అనిపించింది, ఇక అంతే. ప్రేమ మాయ చేస్తుంది, మరిపిస్తుంది అంటారు, వీళ్ళిద్దరూ అదే జరుగుతుంది అన్నట్టు. సో అంటే తన పాస్ట్ లవ్ చెప్పింది కదా నీకు, అప్పుడు చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? నాకు అనిపించిందక్క, అంటే తను చెప్పిన స్టోరీలో తినది తప్పు లేదు, అంతా అటు సైడే తప్పు ఉంది. అందుకు నేను అర్థం చేసుకున్నాక ఎవరికైనా ఉంటుంది అది కాదనం, కానీ ఇది ఒంటరిగానే ఉంటుంది కదా. మా వారికి కూడా లవ్ ఉంది. అది నేను అడుగుతున్నావు, ఆకవే నువ్వే ముందు చెప్పేసి దాన్ని ఇంటర్వ్యూ చేసినట్లు ఇక్కడ తను చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగానే, అంటే అర్థం చేసుకున్నాక తను సైడ్ నుండి ఏది తప్పు లేదు. అతను అంటే ఇలాంటి ఆమెను వదిలిపెట్టుకోవడం అతని దురదృష్టం. ఓకే, అతను వెళ్ళిపోవడం తన దురదృష్టం. అబ్బాయి దురదృష్టం చేసి వదులుకున్నాడు అని చెప్పేసి నేను అతనికి ఒకటే చెప్తానా, అబ్బాయి వీడియో చూస్తాను, నీ మాజీ లవర్ నీ వీడియో చూస్తాను, ఈ వీడియో దానికి ఏం చెప్తావు నువ్వు? నేనా, నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇన్నాళ్ళు వెయిట్ చేశా, కానీ నాకు లైఫ్ లాంగ్ చూసుకునేవాడు దొరికాడు. ఆ దేవుడు కొంతమంది దూరం చేశాడంటే ఏదో ఒకటి మన దగ్గర అవుతుంది అంటారు కదా, కానీ ఇతన్ని ఒకరు. సో అంటే కొంతమంది ఒక మాట అన్నారక్క, మిమ్మల్ని ఒక నెల మీరు సడన్ గా ఏదన్నా చనిపోయి ఏదన్నా మిమ్మల్ని కాల్చడానికి కూడా ఎవరు రారన్నారు కదా. నేను ఇప్పుడు హామీ ఇస్తానక్క, చివరి దాకా తోడుంటా, చివరి దాకా తినకైనా నేను. ఆ మీనింగ్ అని చెప్పి నీకు రాలేదు, నేను చెప్తాను. ఏమన్నారంటే చస్తే పడేటని నీకు దిక్కు లేదు, నేను వదిలేసిపోతే నీకేంటని అడిగాడు ఆ క్వశ్చన్. దానికి ఆ మాట కూడా ఇతనికి చెప్పాను. నేను ఎవడైనా సత్య పడేటానికి ఆయన కాదు, నేనున్నా నీకు ఇంకా నాకు ఉంది, మా బాగున్నాడని చెప్పాడు. చాలా క్లియర్గా ఉన్నారు, మనం ఏ క్వశ్చన్ అయినా వాటికి ఆన్సర్ చెప్పడం రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరు. సో ఇప్పుడు నగేష్ కి ఒక లవ్ స్టోరీ ఉందంట, అది కూడా తెలుసుకుందాం. నగేష్, నీ లవ్ స్టోరీ ఏంటి? నాదేం లేదక్క, సింపుల్ లవ్ స్టోరీ. తను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము, ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత తను ఏం చేసిందంటే కొన్ని కారణాల వల్ల నన్ను అనడం, నేను అనడం, అండర్స్టాండింగ్ లేక విడిపోయాము, అంతే. నా సింపుల్ లవ్ స్టోరీ. నేను కూడా బాగానే చూసుకునే, కానీ అమ్మాయిలు అనే వాళ్ళు ఏంటనే వాళ్ళు అంటే మోసం చేసేవారు. అందరూ అలా ఉండరు కదా, 50% అక్క, 100లో 50% అమ్మాయిలు మోసం చేసేవారు. అంటే నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు 50% అమ్మాయిలు మోసం చేసామంటే? ఇప్పుడు సమాజంలో కూడా చూస్తున్నాం కదక్క మనం ఇన్ని. అంటే అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ కరెక్ట్ చెప్పు. ఇలాంటి అమ్మాయిల వల్ల అబ్బాయిలు విడిపోవడం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నీకు అంత ద్రోహం ఏం జరిగింది ఆ అమ్మాయి వల్ల? అంటే ద్రోహం అంటే అక్క,
ఆర్మీకి ప్రిపేర్ అవుతుంటాక ప్రిపేర్ అయ్యేటప్పుడు తను ఫోన్ చేసేది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎత్తేవాడిని కాదు, అంటే ఫోన్లు సరిగా రిప్లై ఇచ్చేవాడిని కాదు, అది కాదు. దానివల్ల ఆ అమ్మాయి అంటే నా మీద నీకు ప్రేమ లేదు, ఎవరన్నా వేరేళ్ళని చూసుకున్నావా అది ఇది అనడం వల్ల నాకు బాధ కలిగేదక్క. బాధ కలిగి ఆ కొన్ని విషయాల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ లేక విడిపోయాను. సో అంటే ఇప్పుడు ఈ రోజులలో అమ్మాయిలందరూ అలా ఉండరు అనుకోవడం మనకు తప్పు. సో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ లేక మీ ఇద్దరు విడిపోయారు, అది చిన్న కారణమే కదా. చిన్న కారణమే అక్క, అంటే అండర్స్టాండింగ్ చేసుకోవడం తన తప్పు అక్క, నన్ను అండర్స్టాండింగ్ చేసుకోవడం తన తప్పు. అండర్స్టాండింగ్ అందుకు నేను కుదరలేదు, అమ్మ ఇతనితో ఉండి వేరే వాళ్ళతో వెళ్ళిపోయాను. అది ఇది చెప్పలేక బాధపడుతున్నారు. సో ఇద్దరికి ఒక పాస్ట్ లవ్ అయితే ఉంది, ఇద్దరి పాస్ట్ లో మనతో షేర్ చేసుకున్నారు. ఈ పాస్ట్ లో విన్న తర్వాత అంటే ఒకరి పెయిన్ ఒకరికి అర్థం చేసుకుని ఇలా ముందరిగేసారని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను అంటే చాలా వరకు లవ్ స్టోరీస్ విన్నాను. ఎవరైనా సరే మా ప్రేమ ఇలా, మా పరిచయం ఇలా అది అని చెప్పి చాలా వరకు మనకు చెప్తుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇట్స్ మీన్స్ నే ఛానల్లో ఫస్ట్ టైం మనం లవ్ స్టోరీ గురించి కాకుండా ఇవి కాకుండా ఫస్ట్ మోసాల గురించి మనం కనుక్కుంటూ మాట్లాడుతూ వచ్చాం మనము. ఎందుకంటే ఈ జనరేషన్కి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆన్సర్ కావాలి. వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఒక ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం కలగాలి, సొసైటీని ఎదిరించగలగాలి, కుటుంబాన్ని ఎదిరించగలగాలి, హోప్ ఉండాలి. ఆ అబ్బాయి ఈ ట్రాన్స్తో ఉండగలుగుతాడా లేదా, లేకపోతే ఆ ట్రాన్స్ కూడా గట్టి నమ్మకం ఉండాలి. అబ్బాయి మనతో ఉంటాడా లేడా, ఫిజికల్గా వాడడం కోసం వస్తున్నాడా, డబ్బు కోసం వాడుకోవడం కోసం వస్తున్నాడా, ఇవన్నీ కూడా. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఆ ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ నిజమైన ప్రేమ అని చెప్పడానికి వీళ్ళిద్దరు ఒక ఆదర్శమైన జంట. మా ఆయన డబ్బు కోసం అయితే రాలేదు, ఎందుకంటే నీవు వచ్చిన తర్వాత కొన్ని 4 రోజులు అయితే ఇంట్లో ఉన్నాడు. తర్వాత నేను చెప్పాను, ఇలా ఉంటే ఎలా, నేను సంపాదించేది నాకు సరిపోతుంది, నీకు సంపాదించేది నీకు, మీ అక్క ఉంది వాళ్ళు. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు డిహెచ్ఎల్ అక్క, డిహెచ్ఎల్లో ఇప్పుడు మామూలుగా శాంసంగ్ కంపెనీ అని దానిలో వర్క్ చేస్తాను. సో ఇప్పుడు పనిచేసే చోట ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నామని చెప్పేసి అని తెలుసు అందరికి, సోషల్ మీడియా చాలా వరకు తెలిసిపోయింది. నా ఆధార్ కార్డే తీసుకెళ్లారు అక్క, ఆధార్ కార్డ్ వైఫ్ అండ్ మా వైఫ్ ఆధార్ కార్డు అడిగితే మా సార్ ఇచ్చేసినాక ఇచ్చేసిన, తను చూసినాడు, నన్ను ఏమనలేదు, చూసినాడు ఇచ్చేసిన. నేను దానిలో పేరుని కూడా తను చూసి ఏమనలేదు, ఇచ్చేసినాడు. ఆనందంగానే నగినాడు అక్క, నగి ఏమనలేదు. నాకు తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే ఈ రింగ్ అక్క. ఓకే, ఫస్ట్ ఆ రింగ్ తన గిఫ్ట్ ఇచ్చింది, నువ్వు తనకి టెడ్డీ బేర్ ఇచ్చావు. ఇది మీ ఇద్దరు జ్ఞాపకార్థంగా ఉన్న గిఫ్ట్ మెమరీ అన్నట్టు. సో మీ ఇద్దరికి ఎప్పుడైనా ఏంటి మీ 1 మంత్ అయితే పెళ్ళి, 2 months 2 months అయింది పెళ్ళి, 2 నెలలు అయిపోయిందా? సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? అంటే గొడవలు జరిగినాయి అక్క. ఏం జరిగింది? కొన్ని విషయాల్లో నాకు కొన్ని బాధ్యతలు చెప్పేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో చాలా గొడవలు జరిగినాయి. తర్వాత కొద్ది దూరం నేను అలిగి వెళ్ళిపోవడం, అట్లా బయటికి వెళ్ళిపోవడం అట్లా జరిగినాయి కూడా. మళ్ళా ఒక 2 రోజులకు సర్దుకుపోయి ఇద్దరం మాట్లాడుకోవడం కానీ, మాట్లాడుకుని వెళ్ళిపోవడం అంటే నా దగ్గర నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, ఒక 1/2 hour పోకొని ఇంటికి రావడం, అలా జరిగింది. ఏం జరిగింది అంటే ఇదొక తిను కొన్ని బాధ్యతలు చెప్తారు. ఏమని, నువ్వు ఇలా ఉండాలి, జాబ్ చూసుకోవాలి, జాబ్ చేయాలా, నువ్వు జాబ్ చేసినప్పుడే సమాజంలో నీకంటూ ఒక విలువ వస్తుంది. నా దగ్గర అండి నా సొమ్ము తినుకుంటూ ఇప్పుడు అన్నారు కదా, చాలా మంది కామెంట్స్ పెట్టినారు కదా, నువ్వు పోయింది కూడా వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయని అన్నారు కదా, ఆ మాట నీకు రాకూడదని ఫస్ట్ ధైర్యం చెప్పి నాకు ముందుకు నువ్వు జాబ్ చేస్తే ఈ మాటలు ఏమి రావు, నువ్వు నీ గురించి నీకేంటో తెలుస్తా అని చెప్పడం వల్ల ఆ విషయాల్లో నేను కొద్దిగా జాబ్కు డిలే చేయడం, పోకపోవడం వల్ల ఆ విషయాల్లో గొడవలు వచ్చి కొద్దిగా వెళ్ళిపోవడం కానీ అట బయటికి ప్రశాంతంగా అట గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ సర్దుకుపోయాము. అంటే తిన కోపం ఎట్టంటే ఓన్లీ 15 నిమిషాలు మాత్రమే, 15 నిమిషాలే, తర్వాత ప్రేమతో దగ్గరకు వస్తారు తని. సో నీకేమనిపించింది తను గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు? నేనేం అనుకోలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి. 5 నిమిషాలు బయటకు వెళ్తే కొంచెం బయటకు వెళ్తాడు, లేకపోతే చాయ్ షాప్ పట్టుకెళ్ళి చాయ్ తాగేసి అక్కడ పోకుంటే నేను ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడు. అతనికి ఏమైనా చెడ్డ అలవాట్లు మార్చావాను? మార్చాను, ఏం మార్చాను? చాలా మార్చాను. ఏం మార్చా చెప్పాను? మా ఆయనకి కెమెరా ముందు చెప్పాలా చెప్తున్నా, నేను అడిగేది మా ఆయనకి అయితే ఒక డ్రింక్ అలవాటు ఉండే, బీర్ తాగేవాడు. అంటే ఇది వరకు బాగా తాగేవాడంట, నా దగ్గరికి వచ్చిన తర్వాత బీర్ తాగటం మానేపించిన. అదేంటి ఈ రోజులలో అబ్బాయిలు అంత కింద అబ్బాయిలే తాగుతున్నారు, అబ్బాయిలు తప్పేముంది? నాకు మేము ఎక్కువ రోజులు కలిసి ఉండాలని ఉందక్క. తాగితే తొందరగా విడిపోతారు అంటే చెప్తున్నా, తాగితే విడిపోతారని కాదు, ఇద్దరికి కొంచెము అలా నాకు ఇష్టం ఉండదు అనమాట.
నాకు ఆయన తాగటం నచ్చలేదు. తాగితే ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇది నువ్వు తనకు కట్టడి చేసినట్టు అనిపించట్లేదా? అనిపించలేదు నాకు. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేక్షకుడు అలాగే అనిపిస్తుంది. నువ్వు బలవంతంగా తన తాగుడు బంద్ చేయించడము కానీ ఇదంతా మనము ఇతరని ఒక హౌస్ అరెస్ట్ లాగా చేసినట్టు లేదు. చెప్పినాక తర్వాత కూడా చెప్పింది ఏదన్నా నేను చెప్తాను. ఆయన మానేమంటే మొత్తానికి మానేమని చెప్పలేదు, వీకెండ్ ఒకసారి తెచ్చుకోమని చెప్తున్నాను. అట్లా చెప్పు మరి. నువ్వు అది మొత్తానికి బంద్ చేయమని అలా చెప్పలేదు. తను ఏదో టెన్షన్ లో చెప్పింది అది. నీకంటే ఇప్పుడు తనకు కోపం వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? నువ్వు నాన్న తన కోపం వచ్చినప్పుడు ఏమన్నా తన బ్యాడ్ అలవాట్లు ఏమన్నా మార్చుకోమని చెప్పు. తనకు కొన్ని బ్యాడ్ అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? తనకేం లేవు అక్క. ఏం లేవా? లేవు. తన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటా. ఎందుకంటే తన కోపం వచ్చినప్పుడు నేను ఎక్కువ అరిచినాను అనుకో అది ఇంకా పెద్ద గొడవలాగా మారుతా అని నేను సైలెంట్గానే ఉంటా. తను మళ్ళీ 15 నిమిషాల్లో కోపం అయిపోతుంది. ప్రేమ ఉన్నప్పుడు నేను పోయి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. నీకు ఇష్టమైన ఫుడ్? నాకు ఇష్టమైన ఫుడ్ అంటే నాకు స్వీట్ అంటే ఇష్టం అక్క. ఓకే, తను చేసి పెట్టింది ఎప్పుడైనా? అక్క ఇది రీసెంట్ గా మొన్న ఒక వీడియో పెట్టినాం. అది ఉగాది రోజు పెట్టిన వీడియో. ఫీవర్ నాకు ఫీవర్ వచ్చినా నా కోసం లేచి అవి మాకెళ్ళి పూర్ణ కజ్జికాయలు అంటారు అక్క. అవి తనకు ఫీవర్ వచ్చినా నా కోసం లేచి చేసి అన్ని పెట్టింది అక్క. పూర్ణ కజ్జికాయలు, పూర్ణాలు, పులిహోర, సేమియా, అది వీడియో కూడా మళ్ళీ సాంబారు, పప్పు. తనకి ఇష్టమైన ఫుడ్ అంతా నీకు తెలుసుకుని వంట చేసి చేసిన. సో అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన వంటలు తను చేస్తుంది కదా, అన్ని టైంకు వంటలు కానీ మార్నింగ్ బాక్స్ పెట్టి పంపిస్తుందా? మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టి పంపిస్తుంది అక్క. ఓకే, సో అంటే ఒక భార్య భర్తలు సర్జీని ఎలా చేస్తారో సో వాళ్ళకి అలాగే చేస్తుంది కదా. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా దాంట్లో కూడా ఇలా ఉంటారు, మా దాంట్లో ఇలా లైఫ్ లీడ్ చేస్తారు, మా దాంట్లో ఇలా కలిసి ఉంటారని తెలియచేయడం కోసం ఇవన్నీ అడుగుతున్నాను. సో నీకు ఇష్టమైన ఎక్కువ స్వీట్స్ ఇష్టమేమి ఉండదు. నాకు ఎక్కువ స్వీట్లలో ఇష్టం ఉండదు. తినాలని నాకు ఆశ. కలాకాని అంటారు కదా, ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం. తిన్నాం పట్నే జలుబేస్తుంది. నాన్ వెజ్ లో అయితే చికెన్ లేకపోతే దిగదు. చికెన్ అంటే బాగా ఇష్టం. ఇది చికెన్ అంటే ఇంకా ఏది సరే అది ఆదివారం కానీ ఏ రోజు చికెన్ తినాలనిపించి ఆ రోజు ఖచ్చితంగా చికెన్ ఇంటికి తీసుకొచ్చి వండుతుంది అక్క. చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ లవ్. నేను కూడా చికెన్ లవ్ అన్నీ. చికెన్ నాకు పిచ్చి నాకు. సో మన ఇద్దరం సేమ్ అంటే చికెన్ లవర్స్లో సేమ్ ఇద్దరము. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఇష్టాలు తెలుసుకున్నాము. అంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా మూవీస్కి వెళ్ళారా కొత్తగా? కొత్త పెళ్లి జంట మూవీస్కి వెళ్ళదు కానీ మండే తిన్నీకైతే 2 times మండి వెళ్ళాం. పర్సనల్గా ఇద్దరం 2 times వెళ్ళాం. మా ఫ్రెండ్స్తో 1 time.